నిర్బంధము మేమున్నటువంటి వెసులుబాటు లేని కారణంగా మీ మాదిరి సంఘాలు స్పీడప్ లేని కారణంగా అది ఇంకా ఒక ఉవ్వెత్తున వచ్చే ఉద్యమంగా లేని కారణంగా ఈరోజు మేము దశ దిశలో కూడా మేము మాట్లాడడం జరిగింది. తెలంగాణ కాంక్ష ఎంత తొందరగా నెరవేరాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎవరైతే భుజాల మీద వేసుకుని నడుపుతూ ఉన్నారో సీమాంధ్రలో రాయలసీమలో కానీ కోస్తాలో కానీ ఒక ప్రజాస్వామిక మూమెంట్ని కూడా, ఎందుకంటే అంబేద్కర్ సూత్రీకరణ ప్రకారం చిన్న రాష్ట్రాల కోరికని నెరవేరాలన్నప్పుడు మేము ఈరోజు మొక్క దశలో ఏమలేము. ఎందుకంటే రాయలసీమ రాష్ట్రం కావాలని అప్పటి నుండి, అంటే తమిళనాడు నుండి విడిపోయినప్పటి నుండి మాకు దీని మీద నమ్మకం లేనప్పుడే మాకు కానీ మీకు కానీ మధ్యవర్తులు లేదంటే ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాలు కూడా అన్ని ఉల్లంఘించబడిన తర్వాత కూడా అక్కడ ఉద్యమాలు మా దగ్గర కూడా మైసూరారెడ్డి గారు ఉద్యమం చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్యమం చేశాడు, అదేవిధంగా పొద్దుటూరు రమణారెడ్డి గారు ఉద్యమం చేశారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి అంటున్నారు, వాళ్ళ బ్రదర్ కూడా ఉద్యమం చేశారు. కానీ ఆ ఉద్యమాలన్నీ కూడా పవర్ వస్తేనే వాళ్ళ సంతలో పెట్టుకొని ఈరోజు ఆ ప్రాంతాన్ని మర్చిపోయి వాళ్ళ కుల పాలన కుటుంబ పాలన మాత్రమే ఈరోజు వాళ్ళు 2 తరాలు 3 తరాలు కింద తరగని ఆస్తులు సంపాదించుకోవడం కోసమే ఆ రాయలసీమ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్నారే తప్ప ఆ ఉద్యమాన్ని కొనసాగించడంలో ముందుకు తీసుకుపోవడంలో ఇంకా మా ప్రజలు సిద్ధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే